ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే విశాఖ జిల్లాకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి జిల్లాగా కూడా విశాఖ జిల్లాని చెప్పుకుంటూ ఉంటారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ 2024 ఓటమి తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వేళ ఎక్కడైతే వీక్గా అధ్యక్షులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మార్చే పనిలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చర్యలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో విశాఖకు ఒక కొత్త బాస్ కావాలి. తైనాల విజయ్ కుమార్, వాసేపల్లి గణేష్ కుమార్, విజయేంద్ర ప్రసాద్ వీరు ముగ్గురులో ఒకరికి వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా కూడా అవకాశాలు ఉన్నాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అయితే విజయేంద్ర ప్రసాద్ వ్యాపార రీత్యా కూడా ఆయనకు 2024 తర్వాత జరిగిన విపత్కర పరిస్థితుల దృష్ట్యా ఆయనకు జైలుకు వెళ్ళి రావటం, సో ఆయనైతే ప్రస్తుతం లోకల్గా లేకపోవటం కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి. ఆయన ప్రస్తుతం విజయవాడ క్యాంప్ రాజకీయాలు చేస్తున్నట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. గణేష్ కుమార్, విజయ్ కుమార్ వీరిరువురులో కూడా ఒకరికి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చురుగ్గా చర్యలు తీసుకుంటున్నారని కూడా తెలియజేసుకోవాలి. వీరిరువురు కూడా వైసీపీలో గతంలో నగరాధ్యక్షులుగా, తెలుగుదేశం పార్టీలో ఒకరు నగరాధ్యక్షులుగా పనిచేశారు. అదేవిధంగా విశాఖ రాజకీయాల్లో అందరితోటి కూడా వాళ్ళందరూ టచ్లో ఉన్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో యాక్టివ్ పాలిటిక్స్లోకి వాళ్ళని కనుక తీసుకొచ్చి యాక్టివ్గా అక్కడ వైసీపీ కార్యక్రమాలు చేసేందుకు, ఎందుకంటే విశాఖ కేంద్రంగా కూడా వైసీపీ మరిన్ని కార్యక్రమాలు చేయాలి. ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా అది కావాలి. ఆ వైపుగా కూడా అధిష్టానం అక్కడ ఉన్నటువంటి ఆ క్యాడర్ను భరోసా కల్పించే ఒక మాస్ లీడర్ కనుక వైజాగ్లో వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా కనుకుంటే దాన్ని కనిపెట్టుకొని ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి క్యాడర్లో, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అలాంటి లీడర్ కోసం వెతుకుతున్నట్టుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుస్తూ ఉంది. విశాఖలో ఉన్నటువంటి కొంతమంది లీడర్స్తో, వైసీపీ నాయకులతో కూడా గణేష్ కుమార్కు, విజయ్ కుమార్కు సత్సంబంధాలు ఉన్నాయి. వీరిరువురిలో ఒకరికి అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా వైసీపీలో జోరుగా చర్చ జరుగుతూ ఉంది. అయితే ఫైనల్గా కూడా అధిష్టానం తీసుకునే నిర్ణయమే ఫైనల్. సో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా వైసీపీ అధిష్టానం ఈ ముగ్గురు పేరులో ఒక పేరు సెలెక్ట్ చేయాలని కూడా నివేదికలు పంపినట్టుగా కూడా తెలుస్తుంది. మరికొన్ని రోజుల్లో విశాఖకు కొత్త బాస్ వస్తుంది. ఆ బాస్ మరి వైజాగ్లో వైసీపీని ఏ విధంగా పరుగులు పెట్టిస్తారనేది కూడా మనం తెలియజేసుకోవాలి.